వెరీ ప్రౌడ్ ఫర్ మనీ, వెరీ గుడ్ గర్ల్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 9:30 అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వచ్చాను వాతావరణం చూడడానికి. ఎందుకంటే వర్షం ఈరోజు పడుతుందని గట్టిగా చెప్పారు కదా. సో నేను ఇప్పుడు వెదర్ ఫోకస్ చూస్తే లైవ్ రిపోర్ట్స్ ఇస్తారు కదా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ యాప్లో. అందులో చూస్తే గట్టిగా వర్షం పడుతుంది విజయనగరం, శ్రీకాకుళం, ఇంకా విశాఖపట్నంలోని. అండ్ ల్యాండ్ ఫాల్ అవుతుంది ఒడిస్సా పక్కన. అది రేపటికి ఆదివారం మధ్యాహ్నంకి అవుతుంది. సో ఇవాళ ఓన్లీ వర్షమే పడుతుంది మనకి ఈ 3 జిల్లాల్లోనే, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలోనే. ప్రస్తుతానికైతే గాలి గట్టిగా ఉంది. మాకు ఇక్కడ వైజాగ్లో వర్షం ఏం లేదు. మరి ముందుకి రోజంతా గడిచినప్పుడు ఎలాగవుతుంది ఏంటో తెలియదు, చూడాలి. ప్రస్తుతానికైతే ఓన్లీ గాలి అవుతుంది. పెద్ద గాలి ఏం కాదు, బట్ గాలి మాత్రం చాలా గాలి వేస్తుంది. మరి ఇప్పుడు దాకా ఇంకేం లేదంటే పిల్లలందరికీ స్కూల్స్ సెలవు ఇస్తారు కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. మేము కూడా ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నాము లంచ్ కోసం, నేను నా అభిమాన్య. మరి అది కూడా నేను డ్రాప్ చేయించాను. ఎందుకంటే వర్షమే కాదు, ఇలాంటి వెదర్ తెలిసిన తర్వాత బయటకు వెళ్దాం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్. తెలిసిన తర్వాత ఎందుకు ఏదో అవ్వచ్చు. సో నేను వద్దనేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ అప్పుడు చూసుకోవచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుందో. అది కంప్యూటర్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా పైనే ఉన్నాను. బ్యాడ్ మీదకి ఎక్కితే మనకి గాలి గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు నా బాల్కనీ కారిడార్లో ఉన్నాను కాబట్టి పెద్దగా నాకు గాలి అనిపించట్లేదు. మ్యాడ్కి ఎక్కానంటే ఖచ్చితంగా గట్టిగా గాలి అనిపిస్తుంది. ఎటువైపు గాలి కూడా గట్టిగానే అనిపిస్తుంది. ఇక్కడ కార్నర్ కదా, లోపల మోలికి ఉంది కాబట్టి ఇటు గట్టిగా గాలి వేస్తుంది. డాడీ ఏమో అక్కడ అవి చంద్రం ఉంది కదా మనకి, మనం గోపుతాము అలా కర్ర లాంటిది, దాన్ని కొంచెం రఫ్ చేస్తున్నారు. సో దాట్ అది కొంచెం గరుగ్గా ఉంటే ఈజీగాను చేసుకోవచ్చు చంద్రం మనకి. మాన్య ఇప్పుడు వాళ్ళ అజ్జకి ఏదో ఇస్తుంది. ఏంటి ఇస్తుంది అది? నేవీ డే కోసం ఈ రోజు ఒక షిప్ తయారు చేసి ఇచ్చింది అలా జగ్గిను. నేవీ షిప్, సెల్యూట్ టు అవర్ నేవీ, హ్యాపీ నేవల్ ఫోర్స్ డే. ఓహో, మా డాడీ నేవీలో ఉండేవారు కాబట్టి మా డాడీకి అది నేవీ డ్రాయింగ్ చేసి బాగుంది. చూసా షిప్ అని చక్కగా ఉంది. ఓకే, వెరీ గుడ్, బాగుంది. వెల్కమ్ బ్యాక్ టు మామన్ వాన్యా ఫ్యాషన్. వైష్ణవి చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేవీ వాళ్ళందరికీ హ్యాపీ నేవీ డే. ఇవాళ నేవీ డే. సో మా డాడీ కూడా నేవీలో పనిచేసారు. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ మా ఫ్యామిలీ కోసం, బికాస్ హీ వాజ్ ఇన్ నేవీ. సో ఆ షిప్స్లో తిరగడం, ఆ సబ్మరీన్లో ఉండడం, దట్ ఈస్ యాక్చువల్లీ అ గ్రేట్ థింగ్. సో ఆల్ నాట్ ఓన్లీ నేవీ, అందరు మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ కూడా చాలా మంచి జాబ్ చేస్తారు. బట్ మై డాడ్ వాజ్ ఇన్ నేవీ. సో మా డాడ్ నేవీలో ఉండేవారు కాబట్టి నేను ఇంకా ప్రౌడ్ ఫీలింగ్ ఈ రోజు కోసం, బికాస్ ఇట్స్ నేవీ డే ఫర్ అస్. సో మాన్య చూసాక చక్కగా ఒక గిఫ్ట్ తయారు చేసి ఇచ్చింది. ఇట్స్ చాలా ఎక్కువ. ఇది చిన్న పిల్ల, 8 ఏళ్ళ పిల్ల, ఇలాంటి చక్కగా డ్రాయింగ్ చేసి వాళ్ళ తాతకి గిఫ్ట్ చేసింది. షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ హర్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళ తాతగారు నేవీలో ఉండేవారని. తను అది కూడా వెళ్ళింది మా డాడీ రిటైర్మెంట్కి. మా డాడీ ఆఫీస్లో ఉన్నప్పుడు వెళ్ళి చైర్లో కూర్చుంది మా డాడీ. చూసాను చక్కగా డ్రాయింగ్ చేసింది. నాకైతే ఆ షేప్ బాగా నచ్చేసింది. మీరు చూడగలుగుతారు, ఇండియన్ ఫ్లాగ్ ఉంది అండ్ మధ్యలో మెషిన్స్ ఉన్నాయి, హెలికాప్టర్ ఉంది. యూట్యూబ్లో చూసుకొని చేసిన డ్రాయింగ్. సో ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మాన్య, వెరీ వెరీ ప్రౌడ్ మాన్య. చాలా బాగా చేసావు. ఐ డింట్ ఎక్స్పెక్ట్. అది నాకు కూడా చూపించలేదు, దాచుకొని ఆ రూమ్లో కూర్చొని ఒక్కటినే చేసింది. అస్సలు ఎవరికి తెలియదు. సో వెరీ ప్రౌడ్ ఫర్ మాన్య, వెరీ గుడ్ గర్ల్. అయ్యో, గుడ్ అంటే ఏడుస్తుంది, బ్యాడ్ అంటే ఏడుస్తుంది. ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలి? హ్యాపీ డ్రెస్. ఓకే, హ్యాపీ డ్రెస్. దాని బొట్టు చూసారా మాన్య? నేను ఇప్పుడు డిజైన్ గా పెట్టాను. మాన్య చక్కగా చేసిందని. మాన్య నీకు నచ్చింది అని పెట్టిన. నిన్న శృంగార్ కొనుక్కున్నాం కదా, దాంతో నేను కూడా పెట్టాను. ఇలా జస్ట్ సింపుల్ పెట్టాను. అండ్ మాన్య కొంచెం డిజైన్ గా పెట్టేశాను. సో ఐ మాన్య, బై ద వై హ్యాపీ టీయర్స్ నాకు కూడా తెలియాలి కదా. నేను ఐ షుడ్ ఆల్సో గెట్ హ్యాపీ టీయర్స్. హ్యాపీ టీయర్స్ నాకు తెలియాలి. వై హ్యాపీ టీయర్స్? Okay, she is very proud of her. Of course, very proud of her. Good. అలా ఏం చెప్పకూడదు, అలా హ్యాపీగా చెప్పాలి. అప్పుడు ప్రౌడ్ ఆఫ్ ఏమంటారు, తాతగారు గ్రాండ్ ఫాదర్ వచ్చారంటే హ్యాపీ ప్రౌడ్గా చెప్పాలి. నేను ఇప్పుడు బీట్రూట్ కట్ చేశాను అండ్ క్యారెట్స్ కూడా కట్ చేస్తాను. నేను ఇప్పుడు క్యారెట్ అండ్ బీట్రూట్ కర్రీ చేయబోతున్నాను. సో
దానికోసం క్యారెట్ కట్ చేస్తాను. అండ్ ఈ క్యారెట్ని చూడండి, నాకు లవ్ వస్తుంది. క్యారెట్ చూస్తే షేప్ ఎలాగ ఉంది, లాలీపాప్ లాగా ఉంది క్యారెట్ చూస్తే. కట్ చేసేసి కూర పెట్టేసి చపాతీ కాదు పుల్కా చేస్తాను. ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కర్రీ చేయబోతున్నాను. సో అందుకోసం ప్యాన్ లో చేస్తున్నాను. ప్యాన్ లో కొంచెం నూనె వేస్తాను, ఇంగువ వేస్తాను. అండ్ ఇప్పుడు జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. మీరు టమాటాలు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర టమాటాలు అవైలబుల్ లేదు కాబట్టి నేను అన్ని ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన బాగా అంటే మరి డీప్ ఫ్రై కాదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ బఠానీలు మమ్మీ నిన్నటి నానబెట్టి ఉంచారు. ఈ బఠానీలు కూడా ఇందులో వేసేసి ఫ్రై చేస్తాను. అన్నయ్యకి ఇప్పుడు తినడానికి ఇస్తాను. అనేమన్నా ఎంజాయ్, ఆకలేసి వస్తుంది మా అన్నయ్యకి. ఓకే డండి నాన్న ఎంజాయ్. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాపించుకొని వేసేసాను. దీన్ని కూడా ఇంట్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు బఠానీ చేస్తున్నాను, ఇది కూడా ఫ్రై అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి ఉంచిన కూరలు వేసేస్తాను. ఇప్పుడు మమ్మీ ఏమో ముల్లంగి ఇంకా దోసకాయ కట్ చేసి ఉంటారు. మధ్యాహ్నం సలాడ్ తయారు చేయడానికి పుల్కా చేస్తాను. సో పుల్కా కర్రీ ఇంకా సలాడ్ తింటాము. అనేది ముల్లంగి ఆకులు దీన్ని కట్ చేసి ఇప్పుడు ఫ్రై చేస్తాను. డిఫరెంట్ వెరైటీ చేసుకుంటున్నాను. ఈరోజు అన్నీ ఉన్నాయి కదా కొంచెం. సో ఒకసారి చేస్తే అవి సరిపోదు, ఇలాగన్నీ చేస్తే అవి కొంచెం సరిపెట్టేస్తాము. ఇంకా యాక్చువల్గా మాకు ఈరోజు లంచ్ ప్రోగ్రామ్ ఉండేది చెప్పాను కదా. సో వర్షం ఏం లేదు, పెద్దగా గాలి కూడా అంత లేదు. కానీ మరి మా ఆయన ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, పడుకున్నాను. సో అందుకోసం ఇంకేం చెప్పకుండా వాటితో ప్యాక్ చేస్తాను. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా. చాలా ఇష్టంగా ఉండేది వెళ్ళడానికి. నెక్స్ట్ టైం చూద్దాం, ఎవరికైనా వెళ్ళగలిసి వెళ్తాము. నేను ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా ధనియాల పౌడర్, అండ్ ఇక్కడ కొంచెం సబ్జీ మసాలా అది వేసేసి మిక్స్ చేసేస్తాను. కారం పొడి వేయాలంటే వేసుకోవచ్చు, నేను కారం పొడి వేయట్లేదు. ఎటువంటి కారం వేయకుండా చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసి వదిలేయాలి మగ్గడానికి. అండ్ దెన్ నీళ్ళు వేసేసి దీనికి కుక్కర్ వేసేస్తాను, విసిల్ వేసేస్తాను. సో దట్ ఇవన్నీ తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. కర్రీ అవి లోపల నేను ఇప్పుడు పిండి కలిపేస్తాను పుల్కా కోసం. ఇప్పుడు ఇది అన్ని మసాలాలు కలిసిపోయింది. ఇప్పుడు నేను నీళ్ళు పోసేస్తాను, నాకు కావాల్సింది నీళ్ళు పోసేసి దీనికి ఇప్పుడు విసిల్ వేసేస్తాను. నేను ఇంకా మా అన్నయ్య బన్ తింటున్నాము. నేను మార్నింగ్ టీ తాగింది కానీ చల్లారిపోయింది కొంచెం. సో ఇప్పుడు కొంచెం టీ తెచ్చుకున్నాను. అండ్ అయిపోయింది అప్పుడే నమ్మ తిను మనకి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు బన్ ఇంకా తమ్ముడు తెచ్చాడు డిమార్ట్ నుంచి. బన్ టీలో ముంచుకుంటే సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బాగుందా బన్? బన్ బాగుందా లేదా? వద్దు అంది ఇన్ని చూడు ముందు వేడిగా చేసా చూసి చేసి. ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి నా డ్రాయింగ్ ఎలా ఉంది. ఓకే మర్చిపోయిన డ్రాయింగ్ ప్లీజ్ చెప్పండి. డ్రాయింగ్ అండ్ ప్లీజ్ చిన్న కోసం లైక్ కూడా ఇవ్వండి. డ్రాయింగ్ కోసం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 ప్లీజ్. పుల్కాలు తయారైపోయాయని చేస్తాము. అండ్ ఇక్కడ ఇప్పుడు ముల్లంగి ఆకుకూర ఉంది కదా, దానికి ఇప్పుడు ఫ్రై లాగా చేస్తున్నాము. అండ్ మమ్మీ అక్కడ సలాడ్ తయారు చేస్తున్నారు. వాళ్ళ కోసం ముల్లంగి వేసేసి దోసకాయ ఇంకా ఉల్లిపాయ, ఇంకా నా కోసం ఇంకా తమ్ముడు కోసం దోసకాయ ఇంకా ఉల్లిపాయ. అండ్ మా అన్నయ్యకి అక్కడ వేరేగా ఉంది దోసకాయ కట్ చేస్తారు. అంతే, అందరికి వెరైటీస్ అందరికి వెరైటీలే మాకు. అండ్ మాకు ఇక్కడ వైజాగ్ లో వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే గట్టి కాదు, చినుకులు జల్లు స్టార్ట్ అయిపోయింది. సో ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. మధ్యాహ్నం ఈ రోజు మళ్ళీ మేము మేడ మీద అంటున్నాం, మన మండపం దగ్గర పడుకుంటాము. నేను ఇక నిన్న పడుకోవడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇవాళ పడుకుంటాం. చాలా చల్లగా ఆలేసింది, బాగుంది పడుకోవడానికి. బట్ గట్టిగా జల్లు కొట్టకపోతే, గట్టిగా జల్లు కొడితే ఇంకా పడుకోవడం ముష్కిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు పైకి వెళ్ళింది, బాబు గారు తింటున్నాడని ఆడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు 2:45 అవుతుంది. అండ్ మేము వచ్చాము మా బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి వచ్చాము పడుకోవడానికి. ఎందుకంటే ఇంకా లోపల బెడ్రూమ్ లో పడుకోవాల్సిన ఇష్టం లేదు ఈరోజు. కరెంట్ పోదులే మనకి, కానీ స్టిల్ చల్లగా గాలేస్తుంది. నిన్న పడుకున్న మర్చిపోయాం. యాక్చువల్లీ నిన్న ఫుల్ మర్చిపోయాం. లోపలికి వెళ్ళి ఉండిపోయి ఇవాళ చల్లటి గాలేస్తుంది. ఎందుకు కాన్సర్గా చెప్తాను కదా. సో ఇక్కడ నేను ఇంకా మనీ శుభ్రంగా పడుకుని పోతాం. ఇప్పుడు ఇక్కడ మనీ అక్కడ కూర్చుంది
దాన్ని దేనికి బెంచ్ మీద కూర్చో దానికి జాకెట్ వేయించాను అనుకోసం అన్యాకి కొనుక్కుంటా ఇయర్ మఫ్స్ లో పెట్టుకుని పడుకుని పోతుంది. ఏం చేస్తాం పట్టుకోకపోతే చాలా బాగుంది కానీ గాలి చాలా సూపర్ గా ఉంది. కప్పుకొని పడుకుంటే బాగా వస్తుంది. దాని తర్వాత లేచిన తర్వాత ఏమవుతుంది మాన్య లేచిన తర్వాత ఏమవుతాయి ఆ బొహాలని ఇలాగలా అయిపోతాయి లడ్డూలు. ఇప్పుడు ఫేసెస్ చూడండి మనకి చక్కగా ఉంటుంది కదా ఇలాగా. దాని తర్వాత గుండ్రంగా అయిపోతుంది ఎవరో మనకి ఊదీసినట్టుగాను అలాగైపోతుంది మాకు. సో ముందు చూసారు ఇప్పటికి ఎన్నిసార్లు మార్చిందో బొట్టది. ఓకే నేను పెట్టింది అది చెరిగిపోయింది. మన దగ్గర పెట్టుకుని మరి. సో పడుకుని పోతే కాస్త రెస్ట్ తీసుకోవద్దు ఎందుకంటే 3 o'clock అయిపోతుంది. అక్కడ సూర్యుడు కనిపిస్తున్నారు కానీ గాలి మాత్రం చాలా గట్టిగా ఉంది. సూర్యుడు వచ్చాడు ఇప్పుడు బట్ గాలి బాగుంది. చిన్నకులు పడి వెళ్ళిపోయింది. వర్షం పెద్దగా లేదు. 6:20 అయిపోయింది అండ్ ఇప్పుడు నేను బయట నిల్చున్నాను. పైనుంచి వచ్చేసి బాగా చలేసిస్తుంది. ఎందుకంటే చల్లటి గాలి వేస్తుంది. మధ్య పడుకున్నాం కదా సో నాకు హెడేక్ గా ఉంది కొంచెం. ఇంకా స్టిల్ తిరుగుతున్నాను చల్ల గాలిలో నేను ప్రస్తుతానికి కూడా. సో టీ అవన్నీ తాగేసి మళ్ళీ కాసేపు పైకి వెళ్తాం లేదంటే మా భూమి కొంచెం ఎక్కడికి వెళ్తాం తెలియదు. ఇంకా చూడాలి. ఇంకా ప్రస్తుతం తిరుగుతున్నాను బయట. నేను లోపలికన్నా బయట కూడా గాలి వేస్తుంది. లోపల ఫ్యాన్ ఆన్ చేయట్లేదు కదా. మమ్మీ ఇప్పుడు చూడండి నేను చేస్తున్నా మినపప్పు తొక్క ఉంది కదా. మినపప్పు తొక్కని బాగా కడిగేసి దాన్ని ఇప్పుడు బియ్యం వేసేసి తిని గ్రైండ్ చేస్తున్నారు. ఇది నా ఫేవరెట్. ఒకటి నాకు డకార్ వాళ్ళు చేస్తుంది అది ఫేవరెట్ ఇది. కాబట్టి మినపప్పు తొక్క కూడా వేస్ట్ నేను ప్రతి దానికి తొక్క వేస్ట్ చేయకుండానే యూజ్ చేసుకుంటాను. అన్ని తొక్కలకి వాడేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ పొయ్యి మీద ఇప్పుడు నేను నూనె వేసాను కూడా. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి ఉంచేసాను మమ్మీ. ఇప్పుడు నేను చేసేసి ఏం తయారు చేస్తున్నాం నాన్య? మాన్య ఫేవరెట్ మ్యాగీ. అబ్బా చాలా అయిపోయింది తెలియదంట. చాలా అయిపోయింది తెలియదు. నూడిల్స్ ఇది మ్యాగీ అంట. ఓకే రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఓన్లీ ఉల్లిపాయలు వేసుకొని చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాగీ తయారు చేస్తాను. మ్యాగీ వేస్తాను స్క్వేర్స్ అని ఉల్లిపాయలతో. ఇప్పుడు దీనికి ఎంత నీళ్ళు ఉండదులే బాగా మరిగిపోతుంది. సాఫ్ట్గా అయిపోయి మరిగిపోతుంది. నీళ్ళంతా డ్రై అయిపోయింది. కొంచెం నీళ్ళు ఉంచుకుంటాం సూప్ లాగా తాగడానికి బాగుంటుంది. వేడి చలి ఉంది కదా సో తాగడానికి వేడివేడిగా సూప్ బాగుంటుంది. ఇప్పుడు అందరికి మ్యాగీ సర్వ్ అయిపోయింది. ఇప్పుడు మేము తింటాం మ్యాగీ. ఇది నాది, అమ్మది, మామూది, అజ్జాది ఇంకా ఆయిది మొత్తం. నెవీడే స్పెషల్. నెవీడే స్పెషల్. 10:15 అయింది అండ్ మేము పైకి వచ్చాము. అండ్ నేను రేపటి కోసం సామాన్లు అన్ని పట్టుకొని పైకి వచ్చాను. రేపు పోల్పాద్యం కదా సో రేపటి కోసం అన్ని సామాన్లు పట్టుకొని పైకి వచ్చాను. ప్రమిదలు ఒత్తులు అవన్నీ తీసుకున్నాను. సో రేపు ఇంకా దీపాలు వదిలేస్తాను. ఎక్కడ వదలాలో ఆలోచించుకోవాలి. అంటే బయటికి ఇప్పుడు వెళ్ళి చూసాను గాలి సూపర్ డూపర్ గా ఉంది. ఇప్పుడు కూడాను ఇంకా టైం అయ్యేసరికి పెరిగిపోతుంది గాలి. సో తెలీదు మరి బయటన వదలగలుగుతానో లేదో అసలు ఐడియా లేదు. మార్నింగ్ లేచి స్నానం చేసి చూస్తాను. బయట వదలగలితే బయట వదులుతాను. లేదంటే ఈ మూడులోనే అనుకుంటున్నాను వదిలేస్తానని. ఎందుకంటే ఇంకా నాకు ఇంకెక్కడ చూడలేదు. ఈ మూడు కానీ ఇక్కడ కానీ ఎక్కడ వదిలేస్తాను నేను. దీపాలు వదలాలి. తులసి అమ్మగారి దగ్గర వదిలితే మంచిది కానీ ఆ గాలి వల్ల మన వల్ల కాదు. ఇంకా చాలా గట్టిగా గాలేస్తుంది. ఇప్పుడు కూడా డాడీ అదే బయటికి వెళ్ళి చూసి వచ్చారు చాలా గట్టిగా గాలేస్తుందని. అది చూడాలి. నేను ఒకసారి చూసేస్తాను. ఉంది గాలి అవుతుంది గట్టిగా. చాలా గట్టిగా గాలి ఉంది. బయటికి వచ్చాను నేను చూడడానికి. చూడగలుగుతాను మీరు గాలి ఎంత గట్టిగా ఉందో. సో ఐ డోంట్ థింక్ సో నేను బయట వదలగలుగుతాను. అదే రేపు మార్నింగ్ చూసుకుని ఏదో చేసుకోవాలి. ఇంకా ప్రస్తుతానికి ఆలోచించుకుంటే ఏం అవ్వదు. రేపు మార్నింగే చూసుకోవాలి ఇంకా. అండ్ మా వీధంతా ప్రశాంతంగా అంటే అసలు ఎవరు జనాలు ఒక్కళ్ళు కూడా బయటికి కనిపించండి. ఎవరు బయటికి రావట్లేదు. ట్యూషన్ లేదు, ఏ స్కూల్ లేదు. ఈ భయంతో అందరూ ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళట్లేదు ఎవరును. చాలా తక్కువ మంది వాళ్ళు సాయంత్రం నుంచి బయటికి వెళ్ళారు. నేను మేడ మీదకి ఎక్కాను కదా. మేడ మీద చూశాను అలికిరిగా ఉంటుంది. బాగా అలికిరిగా ఉంటుంది మా వీధి. కానీ ఈ రోజు మాత్రం ఫుల్లీ సైలెంట్ అయిపోయింది. నేను కానీ 10:15 అయిపోతుంది. నేను కాస్త ఎడిటింగ్ చేసుకుని పడుకుని పోతాను. కానీ నిన్న కాళ్ళు పీకేసింది కాబట్టి 2:30 అయిపోయింది పడుకుని నైట్. మధ్యాహ్నం కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇక్కడ పడుకున్నాను కదా చలేస్తుంది. సరిగ్గా నిద్ర పట్టలేదు నాకు.
అందుకు తొందరగా పడుకుని మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా లేవాలి. మార్నింగ్ 5 నుంచి 8 ముహూర్తం ఏదో ఉందంటున్నారు. సో ఎలాగో తెల్లారవగానే వదిలేయాలి అది, ఎందుకంటే చీకట్లో వదిలితే మంచిది కదా. సో ఎనీవేస్ వ్యూస్, నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ నా వీడియో షేర్ కూడా చేయండి. నా ఛానల్ కొత్త వీడియోస్ ఉన్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలరు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో అది కదా ఇంకో రోజు కొత్త డబ్బు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ ఆల్ మై లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, సీ యూ, స్వీట్ డ్రీమ్స్, బాయ్, లవ్ యూ, బాయ్. నేను ఇక మేనేజ్ చేసిన షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను యూట్యూబ్ లో, ప్లీజ్ చూస్తూ మా షార్ట్స్.